నమస్కారం. ఈరోజు మనము ఆనరబుల్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు అండ్ మార్నింగ్ మనకి మొక్కపల్లి హౌసింగ్ సంబంధించి మనకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనకి 18 కోట్లు శాంక్షన్ చేయడం వల్ల ఆ వర్క్స్ని పరిశీలించడం జరిగింది. సో అక్కడి నుంచి మన దగ్గరలోనే ఉన్న నాక్ సెంటర్ కూడా మనం విజిట్ చేసి అక్కడ ఏమి ఇష్యూస్ ఉన్నాయో చూసుకొని అవన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ అక్కడి నుంచి మనము కొత్తగా స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ ఏదైతే ఉందో 75 lakhs బ్యాలెన్స్ ఉందో ఆ 75 lakhs శాంక్షన్ చేసిన ఓల్డేజ్ హోము అండ్ బాల్ సదన్ కూడా చూడడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చి మనం విజిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం దీని మీద ఉన్న మనకి సుమారుగా 80-85 షోరూమ్స్ ఉన్నాయి, షాప్స్ అవి ఉన్నాయి. వాటికి సంబంధించి మనం సర్వే చేసి అవన్నీ కూడా తీసుకొని స్ట్రీట్ వెండర్స్ అన్ని కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి దీన్ని ఫంక్షన్లో తీసుకొచ్చి వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆనరబుల్ కలెక్టర్ గారు, పట్టణ ప్రథమ పౌర సోదరి అడవాల జ్యోతి గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, కౌన్సిలర్స్, అదేవిధంగా ఆర్డీఓ గారు, వివిధ శాఖల అధికారులు, పాత్రికేయులు అందరూ కూడా కలిసి ఉదయం నుంచి కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్లలో చేపట్టాల్సిన మౌలిక వసతుల గురించి ఇప్పటికే మంజూరైనాయి కాబట్టి కొంతమంది అక్కడ ఉంటూ ఉన్నారు. కరెంటు నీళ్ళ విషయంలో కూడా కొన్ని సమస్యలు చెప్పింది. గతంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లు కూడా అక్కడ ఉన్నాయి, వాళ్ళకి సరైన వసతులు లేవు. వాటిని పాలన లేకుండా చాలా రోజుల నుంచి కూడా అక్కడ కొద్దిగానే ఉండే కాబట్టి ఎవరు ఉండని పరిస్థితి ఉండే. అక్కడ చాలా బుషెస్ అంటే చెట్లు పొదలు అవన్నీ కూడా పెరిగితే గౌరవ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది మొత్తం కూడా క్లీన్ చేయాలని. దాంతోపాటుగా మిషన్ భగీరథకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అధికారులను నీళ్ళ వసతి కూడా కల్పించాలి పేదవాళ్ళకు. ఇప్పుడు ఏదైతే నీళ్ళు ఇస్తున్నాయో అది కొన్ని ఇళ్ళకి అందుతున్నాయి, కొన్నిటికి అందుతలేవు అన్న సందర్భంలో అక్కడ ఒక మనిషిని పెట్టి వాటర్ రెగ్యులేషన్ నీళ్లను అందరికి అందే విధంగా కూడా చూసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా కొంతమంది లబ్ధిదారులు వచ్చి మాకు కరెంట్ కట్టిస్తున్నారు. కరెంటు అతి త్వరలో చేస్తాం, ఎందుకంటే మిగతా ఇళ్ళకి అన్నిటికి కూడా ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. 70 మీటర్స్ ఇవ్వాలనో గతంలో 3700 పట్టాలు ఇచ్చినాం, అలా కొన్ని క్యాన్సిల్ అయింది. అవి జెన్యూన్ ఉన్న వాళ్లకు ఇచ్చే విధంగా నేను గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా. ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా మాట్లాడి మీరు మీటర్ ఏదైతే పెట్టుకుంటారో 520 ఇళ్ళకైతే అన్నీ అయిపోయినాయి, అవిటికి ఇచ్చే విధంగా మిగతా 4000 ఇళ్లకు మనం ఇంటికి కూడా ప్యానల్ పెట్టాల్సి ఉంది. అవిటికి కూడా డబ్బులు 2 కోట్ల రూపాయలు మంజూరైనాయి. కాంట్రాక్టర్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు, అవి కూడా అయిపోతాయి. మరి ఎట్లా మనం మౌలిక వసతులు చేస్తూ ఉంటే పూర్తి చేస్తాం. చాలా సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక 15 రోజులు 2 నెలలు మీరు వెయిట్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు నేను చైర్మన్ గారు కలెక్టర్ గారు అందరం చూసొచ్చాం.
చాలా పనులు జరుగుతున్నాయి. కొత్త సెప్టిక్ ట్యాంకులకు కూడా మిషన్లు జరుగుతున్నాయి. 15 రోజుల నుంచి కూడా పనులు వర్షాలు బాగున్నాయి కాబట్టి కొంత స్లో అయింది. తప్పకుండా పనులు వేగవంతం చేసి తొందరగా పూర్తి చేస్తాం. రెండవ విషయం, గౌరవ కలెక్టర్ గారిని నన్ను కూడా న్యాక్కు సంబంధించిన వాళ్ళు కలవడం జరిగింది. న్యాక్ సెంటర్ అంటే మనకు తెలుసు అందరికీ కూడా, పేద వర్గాల వాళ్ళు ప్లంబింగ్ కానీ అంటే పైపులు వేసుడు, నల్లాలు పెట్టుడు, వైండింగ్, వెల్డింగ్, కరెంటు, సర్వేయర్ ఇట్లాంటి కొన్ని డిపార్ట్మెంట్లకు ట్రైనింగ్ ఉంటుంది. 300 మందికి ఇవ్వచ్చు. అది అంతకుముందు రోడ్డు కూడా లేకుండే, ఇప్పుడు అక్కడికి మంచిగా రోడ్డు ఏర్పాటు చేసినాం. పేదవాళ్ళు 75 మంది పిల్లలు అక్కడ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఏర్పాటు చేసినారో, చాలామంది యువత ఉంది, చదువుకుంటున్నారు, కానీ స్కిల్ లేదు, వాళ్ళకి సర్టిఫికేట్ లేదు. అంటే స్కిల్ అంటే మనకు వాళ్ళకి నైపుణ్యత నేర్చుకునే విధంగా సర్టిఫికేట్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చే విధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. దానికి ఇప్పుడున్న మ్యాథ్స్ సెంటర్ని అనుబంధం చేసింది. దాంతోపాటుగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఇంకా కొద్దిగా ఎక్కువ చేసిన విధంగా ఇంకా కూడా మళ్ళీ ఒక 5 కోట్లు మంజూరైనవి. దానికి కూడా బాగా దూరం వద్దు, రెండొక దగ్గర బాగుంటాయని చెప్పి 5 ఎకరాల స్థలం కావాలంటే దానికి 700 మీటర్ల దూరం. ఇప్పుడు మనం చూస్తే దూరం అనిపిస్తుంది, కానీ ఇప్పుడున్న దానికి 30 కిలోమీటర్ దూరంలోనే 5 ఎకరాలు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. ఆ ప్రాంతం కూడా చూసాం, అక్కడ కూడా మొత్తం చదువులైపోతుంది. కాంట్రాక్టర్ అతి త్వరలోనే దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా. వీటితో పాటు బాల సదన్, వయో వృద్ధుల కోసం కట్టే ఇది కూడా చూసాం. వృద్ధులది ఆగిపోయి ఉన్నది సార్, మేము ఇప్పుడు చూసాం. ఇక్కడ ఎవరెవరో అసాంఘిక శక్తులు అక్కడ ఉంటా ఉన్నాయి. మనకి 75 లక్షలు మొన్ననే మంజూరు వచ్చినాయి ప్రభుత్వం ద్వారా. అతి త్వరలోనే అది కూడా పూర్తి చేసి పని చేస్తామని చెప్పి సందర్భం పని. గతంలో కవర్ కార్డ్ మార్కెట్ బాగా లేకుంటే బాగా చేసాం. రైతు బజార్ 15 ఏళ్ళు నిరుపయోగం ఉపయోగం తెచ్చినాం. అంగడి గద్దెలలో వారానికి ఒక రోజు మార్కెట్ ఉండేది, ప్రతిరోజు ఉపయోగం తెచ్చినాం. మరి టౌన్ బాగా పెద్దగా అవుతుంది. మరి వాణినగర్ ఏరియా, తులసినగరు, ఇస్లాంపుర, బీట్ బజారు, మంచిళ్ళ బాయ్ ఏరియా, ఇవన్నీ కూడా న్యూ స్కూల్ దగ్గర, ఇవన్నీ కూడా కచ్చేవాడ, ఇవన్నీ కూడా ఉంటాయి మనకు. ఈ ప్రాంతంలో దాదాపు 30,000 జనాభా ఉంది. దగ్గర గ్రామాలు వదిలేసినా కానీ 10 వార్డులు ఉంటాయి, 10 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. కౌన్సిలర్కు 2,000 ఓట్లే ఉంటాయి. 20,000 అంటే 30,000 జనాభా ఉంటుంది. గాంధీనగర్ అన్నిటికీ కూడా ఇది దగ్గర. మరి కూరగాయలు అమ్మేవాళ్ళు, చేపలు అమ్మేవాళ్ళు కొంత రోడ్ల మీద కూర్చుంటున్నారు. అమ్మే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా అవన్నీ కూడా రోడ్డు మీద అమ్మేసరికి దుమ్ము ధూళి అవన్నీ పడుతుంది. మరి ఇంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతా ఉన్నారు. గౌరవ చైర్మన్ గారు చెప్తా, ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. వాస్తవం, నేషనల్ హైవే వాళ్ళు ఇప్పటికీ దీన్ని యాక్సిడెంట్ ప్రోన్గా డిక్లేర్ చేసి దాన్ని అక్కడ ఉంచొద్దని చెప్పి జాతీయ రహదారి వాళ్ళు చెప్తా ఉన్నారు. వీటిని ఆలోచన చేసి వాళ్ళ గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేకమైన చర్య పెట్టి మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ కూడా అదేవిధంగా రైతు సంఘ నాయకులు కావచ్చు, మా ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించిన గుమ్మల అంజయ్య గారు, శంకరన్న కూడా ఇంటికి వచ్చారు. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా మటన్ అమ్మే వారికి కూడా నేను భువన్కి ఇన్ఫార్మ్ చేసిన లేరట, వారికి కూడా చెప్తా ఉన్నాం రోడ్ల మీద అమ్మకూడదు. అదేవిధంగా మా కుటుంబ సోదరులు కూడా ఉన్నారు, మా కౌన్సిలర్ గంగమల్లి గారు, వాళ్ళు చాలా సక్సెస్ చేశారు. అక్కడ రైతు బజార్ అందరూ కూడా ఉంది. ఇక్కడున్న మా కౌన్సిలర్స్ పేరున ఒకసారి నేను పేరు చెప్తాను, ఎందుకంటే బాధ్యత ఉన్నది. రాము కావచ్చు, శ్రీలతకు, రాము గారికి, పవన్ గారికి, రాజ్ కుమార్ గారికి, ఇక్కడ సమిళ్ళ వాణి గారు కావచ్చు, మా చెల్లె పద్మావతి, పొంబాల రాము, బాలశంకరన్న, జీవన్, అదేవిధంగా షకీల్ భాయ్ మిసెస్ కానీ వీళ్ళందరూ కూడా, మా రజీభాయ్, అందరూ కూడా అనుకుంటే ఇది సాధ్యమవుతుంది. దాంతోపాటుగా లింగంపేట రాజా, ఈ 11 వార్డులు ఉన్నాయి. ఇటు ఇంకా శివకేశ్వర బాబు, శ్రీకాంత్ వార్డులు కూడా చాలా దగ్గర ఉన్నాయి. చాలా దగ్గర రోడ్ అవుతున్నాయి. అంటే దాదాపు నేను చెప్పిన 12 వార్డులు అంటే 24,000 ఓట్లే, అంటే 30,000 పైన జనాభా. వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిచయం చేసుకుంటే ప్రభుత్వానికి వచ్చేది ఏముండదు, మాకు వచ్చేది ఏముండదు, ప్రజలకే సౌకర్యం ఉంటుంది, అమ్ముకునే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. ట్రేడర్స్ కూడా ఆలోచన చేయాలి. రైతు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, వినియోగదారుడు బాగుండాలి. అన్నీ మంచిగా జరగాలంటే మరి దీన్ని ఉపయోగించుకోవాలి. దీనికి ఇంకా కొంత డబ్బు అవసరం ఉన్నది. ఇప్పుడు మరీ రోడ్డు మీద కూర్చున్నానంటే ఎనీ టైం ఇది బాగుంటుంది కాబట్టి వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ, అధికారులు కూడా గౌరవ కలెక్టర్ గారు చాలా ఇన్ని రోజులు కూడా వర్షాలు ఎక్కువ పడడంతో చాలా ఊరుతున్నారు. ఈరోజు వర్షపాతం లేదని చెప్పి వారి విలువైన సమయాన్ని ఇచ్చారు. వాటితో పాటుగా జిల్లా యంత్రాంగం, ఆర్డీఓ గారు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్, మున్సిపల్,
వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ ఇంకా డిసైడ్ ఏమనుకోదు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఉండడం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.